సంజయ్ శర్మ నేనే. తీసుకెళ్ళండి తన్ని. మనోజ్, బాకా సంజయ్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. బాబా కూడా అక్కడే ఉన్నాడు. పద. నువ్వు వెళ్ళు, నేను రావడం లేదు. Hacking is a crime. Plain and simple. అసో కుర్రాడి ధైర్యం చూసారా? హ్యాకింగ్ చేశాడు సరే, అది కూడా ఐసీఈ సర్వర్ నుంచి. నెంబర్ 1 ఫ్రాడ్ మనిషి మన ఫ్రెండ్ సంజయ్ గాడు. అరే అయినా మనం ముందే అర్థం చేసుకోవాల్సింది వంశిక. వాడు మనందరినీ ఎదవల్ని చేశాడు తెలుసా? ఈ రోజు వరకు నేను క్లాస్ కి వెళ్లి ఎప్పుడు కూడా నోట్స్ తీసుకోలేదు. వాడి కోసం నేను క్లాస్ కి వెళ్లి ప్రతిరోజు నోట్స్ తీసుకునేవాడిని, మంచి హ్యాండ్ రైటింగ్ లో రాసుకునేవాడిని, ఎందుకంటే వాడికి అర్థం కావాలని. కానీ వాడు ఏం చేశాడు? కేవలం నా టైం అంతా వేస్ట్ చేశాడు. నాదే కాదు, నీ టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నాడు వాడు. అర్థం చేసుకో. Should have seen it coming. Strong action must be taken, sir. I agree. బాకా ఒకవేళ తను హ్యాక్ చేయడానికి ముందు మనకు చెప్పుంటే మనం తనని చేయనిచ్చేవాళ్ళమా? లేదు కదా. తను చాలా డిఫరెంట్ బాకా. హలో, నేను సంజయ్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఏంటి పోలీసులు తీసుకెళ్లారా? లేదు చెప్పమ్మా. హలో బాబు, మన సంజయ్ని పోలీసులు తీసుకెళ్లారంట. వాళ్ళు నాతో ఏమన్నారంటే అదేదో హ్యాకింగ్ కేసు అంట. హ్యాకింగా? నువ్వు వెంటనే ముంబైకి బయలుదేరరా ప్లీజ్. ఇప్పుడు వాడికి నీ అవసరం ఉంది. అమ్మా, నాకు ఇప్పుడే కదా కొత్తగా ఉద్యోగం వచ్చింది. పైగా నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ముంబై ఎలా రాగలను చెప్పు? నువ్వు ఒక పని చేయమ్మా, నాన్నగారు వెళ్ళమని చెప్పు. అసలు ఏమంటున్నావురా? ఒకవేళ మీ డాడీకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అమ్మా, నేను చెప్పింది అర్థం చేసుకో. ఈ పోలీస్ స్టేషన్లు అవి నా వల్ల కాదు. నాన్నగారే మాట్లాడతారు. ఒకవేళ కంపెనీ వాళ్ళకి తెలిసిందంటే ఇప్పుడిప్పుడే వచ్చిన ఉద్యోగం కూడా పోతుందమ్మా. కాస్త అర్థం చేసుకో నువ్వు. సర్లే మరి. అవును నిజమే, నువ్వు అన్నది కూడా నిజమేలే. సరే, నీ పని చూసుకో, నేను ఇంకేదైనా ఆలోచిస్తాను. అన్నట్టు డాడీకి ఈ విషయం గురించి తెలియడానికి వీల్లేదు, సరేనా? సరే మరి, నేను ఉంటాను. సార్ ఒక్క నిమిషం. జై తత్తమ్మ, నీకేమనిపించింది? నువ్వు కంప్యూటర్లో ఇలా కెలుకుతూ ఉంటే నీకేమీ కాదనుకున్నావా? స్టూడెంట్వి కదా, ఆ మాత్రం కూడా తెలీదా హ్యాకింగ్ క్రైమ్ అని? సార్ క్రైమా? సార్ క్రైమ్ ఎప్పుడవుతుందంటే నేను బిల్ నెక్స్ట్ నుంచి కొంత డబ్బో లేదా డేటాను దొంగిలించినప్పుడు. నేనేం దొంగిలించలేదే. అయినా సార్ ఒకవేళ నేను ఈ క్రైమ్ చేసినా కూడా నా పేరుని నేను ఎందుకు పైన రాస్తాను సార్? అలా రాయను కదా సార్. సార్ సార్ ఏమైంది సార్? సార్ మీ డేటా మొత్తం అతను దొంగిలించాడా? సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? సార్ అడుగుతుంది మిమ్మల్ని. సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ డేటా నిజంగా అతను దొంగిలించాడా? అయితే మరి నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావు? అది సార్ అదిగో ఆయనకి నా పొటెన్షియల్ చూపించడానికి. పాయింట్ ప్రూవ్ చేయడం కోసం నువ్వు నా వెబ్సైట్ హ్యాక్ చేసావా? సార్ కేవలం పాయింట్ ప్రూవ్ చేసుకోవడం కోసం కాదు. అది మీ వెబ్సైట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ డిటెక్ట్ చేస్తే మీకు కోట్లలో నష్టం కలగకుండా కాపాడాను సార్. ఇంకో 2 minutes. షూర్. సార్ చూడండి, ఇప్పుడు మీ దగ్గర 2 దారులు ఉన్నాయి. ఒకటి నన్ను జైల్లోనే ఉంచి పనిష్ చేయండి, లేదా కలిసి పనిచేసి కోట్లు సంపాదించుకోవడం.
చూడండి పోలీసుల తరపు నుంచి ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ అయింది. మేము మా వెబ్సైట్లో సెక్యూరిటీ ల్యాబ్సెస్ చెక్ చేస్తున్నాం. చెప్పాలంటే సంజయ్ వుడ్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్. అండ్ ఐ కెన్ క్లియర్లీ సే దిస్ సమ్ అదర్ బ్రైటెస్ట్ మైండ్స్ ఇన్ అవర్ కంట్రీ కమ్ ఫ్రమ్ ఐసీ. దట్ సంజయ్. ఇఫ్ యూ ఎవర్ ఫక్ విత్ మీ అగైన్. నాకు నిజం చెప్పు, నువ్వు ఇదంతా పేరు సంపాదించడం కోసమే చేసావా, లేక తనకి నీ పొటెన్షియల్ చూపించడానికా? నిజంగా నువ్వు డిఫరెంట్ అసలు. ఎవరిని దెబ్బతీసావో వాడి దగ్గర ఫండింగ్ సాధించావా? హ? అద్భుతం. సంజయ్ శర్మ ప్రెజెన్స్ ద హ్యాక్. తుఫాన్ సృష్టించావురా. మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి? మిహిర్ జైన్ 15 రోజులు ఇచ్చాడు. ఈసారి ఎలాంటి ఐడియా తీసుకెళ్తానంటే నువ్వు అని చెప్పలేడు. అరే ఆపండి ఆపండి ఓకే. ఆపండి, కారు పక్కకు తీసుకో. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు? డీన్ సార్ చెప్పారు. సంజయ్, ఆ, అవి నీ బ్యాగ్సే కదా? ఆ. యాక్చువల్లీ మంచిదే. ప్యాకింగ్కి నాకు టైం వేస్ట్ అవ్వలేదు. కాస్తైనా సిగ్గుందారా నీకు? నానా మీరా? ఐసీఈని వదిలేద్దామని అసలు నువ్వు ఎలా అనుకున్నావురా? లేదు నాన్న, అంటే అది నాన్న మీ నియమాలు పూర్తిగా కరెక్టే. అలాగే అలాగే జాబ్ చేయడం ఇంపార్టెంటే. అలాగే ఐసీఈకి వెళ్ళడం కూడా ఇంపార్టెంటే. కానీ నాన్న ప్రపంచం మారుతుంది, ముందుకెళ్తుంది. జనాలు కొంచెం భిన్నంగా చేస్తున్నారు నాన్న. నాన్న మీకు తెలుసా, ఒక ఐడియా ప్రపంచాన్ని మార్చేయగలదు. నేను కూడా అలాంటిది ఏదైనా చేయాలనుకుంటున్నాను. నేను స్టార్టప్ చేయాలనుకుంటున్నాను నాన్న. అంటే నీ ఉద్దేశం ఏంటి? లక్షల మంది ప్రతి సంవత్సరం ఐసీఈ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ బుద్ధి లేని వాళ్ళ? నువ్వు మేధావి అయితే గవర్నమెంట్ ఈ కాలేజెస్ ను మూసేయాలి కదా. అందరూ స్టార్టప్స్ ట్రై చేయాలి, అప్పుడే దేశం ముందుకెడుతుంది. అదేగా నీ ఉద్దేశం? నాన్న అది కాదు నాన్న, నేను అలా అనడం లేదు. నాన్న మీకు ఫ్రెండ్ బుక్ తెలుసా? ఫ్రెండ్ బుక్ అంటే ఏమనుకున్నారు మీరు? నాలాగా కాలేజ్కి వెళ్ళే ఒక కుర్రాడు ఆ ఫ్రెండ్ బుక్ని తయారు చేశాను నాన్న. నేను కూడా అలా ఏదైనా చేయాలనుకుంటున్నాను. ప్లీజ్. సరే చెప్పు, నీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి? ఐడియా అది ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకా ఆలోచించలేదు. కానీ నేను ఆలోచిస్తానని గొప్ప ఐడియానే ఆలోచిస్తాను నేను. పద. నాన్న నా దగ్గర 2-3 లగేజ్ మొత్తం ఐడియాలు. తీసుకో. డీన్ ఆఫీస్కి వెళదాం, కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదాం. మనోజ్ శర్మ బ్రదర్ నువ్వని తెలిస్తే ఆయన క్షమించొచ్చు. నానా నేను మనోజ్ తమ్ముడిగా కాదు నాన్న. సంజయ్ శర్మగా పిలిపించుకోవాలనుకుంటున్నాను.